తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ₹1,00,000 విలువ చేసే ఫోన్ 10,000 రూపాయలకి, 50,000 వరకు విలువ చేసేటువంటి ఇంట్లోని వస్తువు 5,000కి మీకు దక్కుతుంది. అలాగే 2,000 రూపాయల బ్రాండెడ్ షర్ట్ కానీ పాయింట్ కానీ అలాంటి దుస్తువులు కేవలం 100-200కి దొరుకుతాయి. ఏంటి, వినడానికి ఆశ్చర్యంగా ఉందా? ఎస్, ఇది నిజమే. మన హైదరాబాద్లో ఇలాంటి వస్తువులను ఇంత చీప్ ధరగా మనం కొనడానికి అవకాశం ఉంది. అదేంటో పూర్తిగా తెలుసుకోవాలంటే సుమన్ టీవీ వ్యూవర్స్ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదో రకంగా ఏదో ఒక వస్తువు, దీంట్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు, ప్రతిదీ దొరుకుతుంది. సండే వచ్చిందంటే హైదరాబాద్లో ఇలాంటి అద్భుతమైనటువంటి వస్తువులను కొనడానికి అవకాశం లభిస్తుంది. చోర్ బజార్ అని మీరు విని ఉంటారు. హైదరాబాద్లో ఎన్ని చోరు బజార్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి వస్తువులు దొరుకుతాయి, ఎందుకంత తక్కువ ధరకు అక్కడ లభిస్తాయి, దీనివల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, నష్టాలేంటి, పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కోట్లల్లో విలువైనటువంటి వ్యాపారం జరుగుతుంది. అక్కడ ఒక బ్రాండెడ్ షర్ట్ 100 రూపాయలకి దొరికితే అది ఆన్లైన్లో 2,000 రూపాయలు పలికేటువంటి దుస్తువులు కూడా. మరి ఇంత తేడా ఎందుకు? ఈ రెండు చోట్ల దొరికేటువంటి వస్తువులకు మధ్య ఉన్న అసలు రహస్యాలు ఏమిటి? ఇదిగో చివరి వరకు చూస్తే మీ డబ్బులు ఎక్కడ సేవ్ చేసుకోవాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. హైదరాబాద్లో 2 లొకేషన్లు ముఖ్యంగా ఉన్నాయి. చోర్ బజార్ అని పిలువబడేటువంటి ఈ మార్కెట్స్, పెద్ద మార్కెట్స్, ఎక్కడా దొరకనటువంటి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుంది. సో ముందుగా ఆన్లైన్లో వస్తువుల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆన్లైన్లో వస్తువులకి ఇక్కడ చోర్ బజార్లో దొరికేటువంటి వస్తువులకి ఎంత తేడా ఉంటుంది, ఎక్కడ కొంటే బెటర్? ముందుగా ఆన్లైన్లో వస్తువుల గురించి చూస్తే తయారీ పలు రకాల బ్రాండ్ల మీద ఆధారపడి ఉంటుంది అక్క వస్తువులకి. అందుకే ఇక్కడ దొరికేటువంటి వస్తువుల నాణ్యత, పనితీరు, భద్రత ఒక ప్రమాణం ప్రకారం కూడా ఉంటాయి. ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాన్ని మళ్ళీ ప్లేస్లో వేరేది తీసుకునేటువంటి వీలుగా రిటర్న్ కానీ వారంటీలు కానీ ఇట్లాంటివి ఇస్తుంటారు మనం ఆర్డర్ పెట్టినప్పుడు. ఎలక్ట్రిక్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, కిచెన్ అప్లయన్స్ కానీ, ఇంకా ఎక్కువ కాలం పనిచేసే వస్తువులకు ఇక్కడ కొంత భద్రత ఉంటుంది. ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసినప్పుడు రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. ఏది కావాలో అది బెస్ట్ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని ఆఫర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు. ఇక చోర్ బజార్ల విషయానికి వద్దాం. చోర్ బజార్లో ఎలాంటి వస్తువు దొరుకుతుంది, ఎంత ఖరీదుకు దొరుకుతుంది, దాని యొక్క గ్యారంటీ ఏంటి? చోర్ బజార్లో దొరికే కొన్ని వస్తువులు బ్రాండెడ్ పోలికలను కలిగి ఉన్న వాటికి రిటర్న్, వారంటీ, గ్యారంటీలు ఏమాత్రం ఉండవు. నీకు ఒక ఐఫోన్ మొబైల్ అక్కడ షోరూంలో కానీ ఆన్లైన్లో కానీ దొరికితే అదే ఐఫోన్ యాస్టేజ్గా చోర్ బజార్లో కూడా దొరుకుతుంది. సో అవి చాలా వరకు పాతవి, రీసైకిల్ చేసినవి, ఎగుమతికి పనికిరానివి, రిజెక్టెడ్ వస్తువులు లేదా కేవలం నకిలీ వస్తువులు కూడా అక్కడ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. టీషర్ట్, షర్ట్, కొన్ని రకాల వస్తువులు కొంతవరకు బాగానే ఉంటాయి. వీటి వల్ల పెద్దగా పోకపోవచ్చు. కానీ ఎలక్ట్రానిక్స్ వస్తువులపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు. మీరు కొనేటప్పుడు బాగానే అనిపించినా కూడా, బాగా పనిచేసినా కూడా, ఎగ్జాంపుల్ ఐఫోనే తీసుకుందాం. చోర్ బజార్కి వెళ్ళారు, ఒక ఐఫోన్ కొనుగోలు చేశారు. అక్కడ ఆ కొనుగోలు చేసేంత వరకు కూడా అద్భుతంగా అది యాక్టివ్గా ఉంటుంది, పనిచేస్తుంది, రన్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గంటల తర్వాత కానీ, రోజుల తర్వాత కానీ అది పని చేయకపోతే మీకు ఆన్లైన్లో కానీ ఇంకేదైనా షోరూంలో కొంటే అతన్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కనుక పని చేయకపోతే రిటర్న్ మళ్ళీ మీరు ఎక్కడ కొన్నారో అక్కడికి వెళ్ళి అడగడానికి ఏమాత్రం స్కోప్ ఉండదు. వాటికి గ్యారెంటీ ఉండదు, వారంటీ ఉండదు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి మీరు కొన్న షాప్ దగ్గర అది తీసుకొని ఇంటికి వెళ్ళి గంటల తర్వాత మరలా రిటర్న్ వచ్చి ఆ షాప్ దగ్గర చూస్తే ఆ పర్సనే ఉండడు అక్కడ. సో మన డబ్బులు ఆదా అవ్వాలంటే ఏ వస్తువులు ఎక్కడ కొనాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్యాడ్జెట్స్, స్పేర్ పార్ట్స్, పాత మోడల్ ఒరిజినల్ స్క్రీన్లు, చార్జర్, బ్యాటరీ వంటివి, చార్జర్లు కానీ బ్యాటరీ వంటివి చోర్ బజార్లో చాలా తక్కువకే దొరుకుతాయి. అంతేకాదు ఇంట్లో దొరికేటువంటి ఇనుపకు సంబంధించినటువంటి వస్తువులు కూడా, లైక్ గడపరలు, పారలు, కుర్చీలు, సోఫాలు, ఇలాంటివి కూడా చాలా చోర్ బజార్లో దొరుకుతుంటాయి. సో అయితే వీటికి ఎక్కువ కాలం వాడలేము కాబట్టి తక్కువ ధరకి ఇక్కడ బెటర్. కానీ కొన్ని మంచివి కూడా దొరుకుతాయి. ఎందుకంటే కొంతమంది ఇక్కడ నుంచి వేరేకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళేటువంటి వారు తక్కువకు ఈ యొక్క చోర్ బజార్లో ఉండేటువంటి వ్యక్తులు వారి దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. ఎవరికమ్మాలో తెలియక కొన్నిసార్లు వీళ్ళకు దగ్గరికి వస్తుంటాయి. సో అవి మరలా వీళ్ళు అమ్మకాలు చేస్తుంటారు కాబట్టి అక్కడ కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరకు మనకు అవసరమైనటువంటి ధరకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఇంకా 1-2 సార్లు వాడేటువంటి వస్తువులు అంటే సినిమా ప్రాఫ్లు, అదేవిధంగా డెకరేషన్ వస్తువులు, పాత అద్దాలు వంటివి కూడా చోర్ బజార్లో మన బడ్జెట్లోనే దొరుకుతాయి. సో వీటిని కూడా ఇక్కడ తీసుకుంటే చాలా బెటర్గా అనిపిస్తుంటుంది.
ఇంకా బ్రాండెడ్ బట్టల విషయానికి వస్తే బ్రాండెడ్ ఫస్ట్ కాపీలను ఇక్కడ 200 నుంచి 300కే అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవి ఆన్లైన్లో అయితే మీకు 1500 నుంచి 2000 రూపాయల వరకు ఉంటాయి. ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే ల్యాప్టాప్లు కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవి ఖర్చుతో కూడినటువంటి వస్తువులు కాబట్టి ఇలాంటివి ఆన్లైన్లో లేదా షోరూమ్లలో బ్రాండెడ్ షోరూంలో తీసుకోవడమే ఉత్తమం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని చోర్ బజార్ వంటి చోట కొంటే వాటికి వారంటీ ఉండదు, నాణ్యత కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో చాలా రిస్క్ కూడా తీసుకోండి. సో ఇక వీటితో పాటు కాస్మెటిక్స్ కానీ ఆహార పదార్థాల వంటి వాటివి కూడా మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. డూప్లికేట్ అయితే మంచి కాకపోతే కొంచెం బడ్జెట్ అయినా కూడా మంచివి తీసుకోవడమే బెటర్. ఇలాంటి ఆహార ఉత్పత్తులు కానీ ఇంకేదైనా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కానీ. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చోర్ బజార్లో ఒక స్పీకర్, ఒక మంచి 60 వాట్స్ ఉన్నటువంటి ఒక స్పీకర్ షోరూంలో మనకు దాని ఖరీదు చూస్తే 3000 పైన ఉంటుంది ఈజీగా. ఇక్కడ 300-400కే దొరుకుతుంది. షాక్ అవుతారు, ఆశ్చర్యపోతారు, అదేంటి ఇంత తక్కువ ధరకు ఉంది ఏంటి ఇక్కడ అని చెప్పేసి అనుకుంటారు. దాంట్లో ఉన్నటువంటి లొసుకులు అనేకం ఉంటాయి. అది అక్కడ సౌండ్ వస్తుంది, బీభత్సమైనటువంటి సౌండ్ వస్తుంది ఆ షాప్ అమ్మే దగ్గర చోర్ బజార్లో మాత్రమే. తీసుకువెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రావచ్చు రాకపోవచ్చు ఆ సౌండ్. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. బట్ అన్నీ అలా ఉంటాయని కూడా చెప్పలేము. ఎందుకంటే చోర్ బజార్లో మినిమం కొన్ని 100 స్టాల్స్ ఉంటాయి. ఎర్రగడ్డలో కానీ పురాన్పూర్లో కానీ 100 స్టాల్స్ ఉంటాయి. 100 స్పీకర్స్ ఇలాంటివి ఉంటాయి ప్రతి షాప్లో కూడా. దాంట్లో చాలా వరకు ఫెయిల్యూర్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు, కానీ ఒక 10% అన్నా బెటర్గా దొరుకుతాయి. వాటిని కనిపెట్టి తీసుకుంటే చాలా ఈజీగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా 100 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నటువంటి ఎర్రగడ్డ చోర్ బజార్ ఇప్పటికీ కూడా ఇంత ప్రజాదరణ పొందుతుందంటే అక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి వస్తువులు పక్కాగా దొరుకుతున్నాయి. సరే, ఫ్రాడ్ ఉండేటువంటి వస్తువులు ఉండొచ్చు, అంతకు మించి ఉపయోగపడేటువంటి వస్తువులు ప్రజలు కూడా అక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి సండే మీరు ఉదయం వెళ్తే ఇసుకేస్తే రాలన్నటువంటి జనం అక్కడ మనకు కనిపిస్తారు. పాత బస్తీలో మార్కెట్ కానీ ఎర్రగడ్డ మార్కెట్ కానీ అనేకమైనటువంటి వస్తువులు. సరే, గాడ్జెట్స్ లాంటివి వదిలిపెట్టండి, ఎలక్ట్రానిక్స్ లాంటివి వదిలిపెట్టండి, ఆహార ఉత్పత్తులు వదిలిపెట్టండి, ఇంకా ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు ఎన్ని తీసుకోవచ్చు. మనం టేబుల్స్ తీసుకోవచ్చు, చైర్స్ తీసుకోవచ్చు, టీవీస్, అదేవిధంగా సోఫాస్ తీసుకోవచ్చు, ఇనుముకు సంబంధించినటువంటి ఐటమ్స్ తీసుకోవచ్చు. చాలా చాలా ఐటమ్స్ చోర్ బజార్లో దొరుకుతుంటాయి. అందుకే ఇన్ని ఆన్లైన్ షాపింగ్స్ వచ్చినా, ఇన్ని షోరూమ్స్ వచ్చినా, సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మడానికి OLX లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా చోర్ బజార్ని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. అంటే ఆ బిజినెస్ని దెబ్బ తీయలేకపోతున్నారంటే కారణం అక్కడ జరిగేటువంటి బిజినెస్ కోట్లల్లో ఉంటుంది. ఒకరోజు అంత బిజినెస్ అక్కడ జరుగుతుంది, అంత ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అక్కడ దొరికేటువంటి వస్తువులు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాయి, అందుబాటు ధరలో ఉంటున్నాయి, చాలా చీపెస్ట్ ధరలో ఉంటున్నాయి, ఎవరు ఊహించినటువంటి ధరలో ఉంటాయి. అందుకని దాని మీద చోర్ బజార్ల మీద చాలా చాలా కంటెంట్లు వచ్చాయి. యూట్యూబ్ బ్లాగర్లు చాలామంది అక్కడ వ్లాగ్స్ కూడా చేశారు. ఎప్పుడు వెళ్ళినా కొత్తదనమే, ఎప్పుడు అడిగిన రేటు ఒక కొత్త రేట్ అక్కడ మనకు కనపడుతుంది. ఏదేమైనా కూడా అది చోర్ బజార్లకు సంబంధించినటువంటి వివరాలు. మీరు ఏదైనా మంచి వస్తువు కొనాలనుకుంటే షోరూంలోకి వెళ్ళండి, కాస్ట్లీది, లేకుంటే తక్కువ బడ్జెట్లో వన్ టైం యూజ్ కానీ కొద్ది రోజుల పాటుకు మనకి ఇంట్లోకి కావడానికి ఏదైనా వస్తువు కావాలంటే చోర్ బజార్కి వెళ్ళండి. ఈజీగా మీ మనీ సేవ్ చేసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చుల కారణంగానే ఇప్పుడు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు అనవసరమైన ఖర్చుల కారణంగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు. కొంత బ్యాలెన్సింగ్, ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకుంటే ఈ రోజుకు ఒక వస్తువు మనకు అవసరం ఉంది, దానిది ఒరిజినల్ ప్రైస్ కొత్తది కొంటే 4000 ఉందనుకోండి, ఈ రోజుకే అవసరం ఉంది కదా, చోర్ బజార్ లాంటి దాంట్లోకి వెళ్ళండి. ఈరోజు అవసరం అయిపోతుంది, 500లో పని అయిపోతుంది, 3500 ఆదా. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అన్నిటిని కూడా చూసుకుంటే మీ లైఫ్లో చాలా ఆర్థిక క్రమశిక్షణ పెరిగి మంచి జీవనాన్ని కొనసాగించడానికైతే దోహదం చేస్తారు.